ఈ పిగ్మెంటేషన్ అనేది ఈజీగా తగ్గించుకోవచ్చు. దీనికి పర్మనెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది. డెఫినెట్ గా ఇలా అయితే ట్రై చేయండి. విధంగా మీ స్కిన్ మీద చాలా డార్క్ స్పాట్స్ ఉన్నాయి అనుకుంటే డెఫినెట్ గా ట్రై చేయండి. స్కిన్ ట్యాన్ ని కూడా రిమూవ్ చేయడానికి చాలా మంచిగా యూజ్ అవుతుంది. స్కిన్ టోన్ ని పెంచుతుంది. స్కిన్ అనేది క్లియర్ అండ్ స్మూత్ గా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ పిగ్మెంటేషన్ అనేది ఒక చిన్న ప్రాబ్లం, కానీ ఆ పిగ్మెంటేషన్ ని తగ్గించుకోవడానికి చాలా అంటే చాలా కష్టపడుతున్నాము. కానీ ఈ రోజు ఈ వీడియోలో చాలా ఈజీగా మన స్కిన్ మీద ఉన్న పిగ్మెంటేషన్ ని తగ్గించుకోవడానికి ఒక మంచి సొల్యూషన్ అయితే చూపిస్తున్నాను. పిగ్మెంటేషన్ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, ఎలా తగ్గించుకోవచ్చు, దేని వల్ల వస్తుంది, ఎలా రాకుండా కంట్రోల్ చేయాలి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఈ మంగు మచ్చలు అనేది అంటే ఈ పిగ్మెంటేషన్ అనేది కొన్ని కారణాల వల్ల అయితే వస్తాయి. మనం కొన్ని చేంజెస్ చేయడం వల్ల ఈజీగా తగ్గించేసుకోవచ్చు. మనం పెద్ద ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. పార్లర్ కి వెళ్ళి వేలుకు వేలు డబ్బులు పెట్టాల్సిన అవసరం అస్సలు ఉండదు. మనం ఈజీగానే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తో మనం ఈజీగా పిగ్మెంటేషన్ అనేది తగ్గించుకోవచ్చు. మంచి రిజల్ట్ కావాలి అనుకుంటే డెఫినెట్ గా ట్రై చేయండి. దీనికి ఎంత పెద్ద ప్రాసెస్ ఏం లేదు. జస్ట్ మనకి ఒక పొటాటో ఉంటే చాలు. ఆ పొటాటో వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, ఎలా యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేసి మంచి రిజల్ట్ ఉంటుంది, అదే విధంగా ఈ పిగ్మెంటేషన్ తగ్గడానికి ఇంకా ఏం చేయాలి, ఏం చేస్తే తగ్గుతుంది, దేని వల్ల వస్తుంది, రాకుండా ఎలా కంట్రోల్ చేయాలి అనేది కూడా మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇది ఓన్లీ పిగ్మెంటేషనే కాదు, మన స్కిన్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ ని కూడా ఈజీగా తగ్గించేస్తుంది. చాలా మంది డార్క్ స్పాట్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. స్కిన్ బ్రైట్నింగ్, లైట్నింగ్ అండ్ స్కిన్ గ్లోయింగ్ కి కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఎలా చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది వీడియోలో చెప్తాను. పదండి వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు వెల్కమ్ టు భారతి రాజేష్ బ్లాగ్స్. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది డెఫినెట్ గా నాతో షేర్ చేయండి. పదండి వీడియోలోకి వెళ్దాం. దీనికోసం ముందుగా పొటాటో అయితే తీసుకున్నానండి. పొటాటో వల్ల ఏంటి బెనిఫిట్స్ అనేది చాలా మందికి తెలిసిన విషయమే. పొటాటో అనేది మనకి ఇన్స్టెంట్ బ్రైట్నింగ్ చేస్తుంది. అదేవిధంగా స్కిన్ ట్యాన్ ని రిమూవ్ చేసి స్కిన్ టోన్ ని పెంచుతుంది. అదేవిధంగా హైపర్ పిగ్మెంటేషన్ ని కూడా చాలా ఈజీగా అయితే కంట్రోల్ చేసేస్తుంది. ఈ విధంగా పొటాటో తీసుకుని పైన లేయర్ ని రిమూవ్ చేసుకుని చిన్న పీసెస్ కి అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్నాక ఒక చిన్న మిక్సీ జార్ లో అయితే వేసుకోవాలి. ఇది యూజ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది బ్రైట్నింగ్ గా చేస్తుంది. మన స్కిన్ మీద ఉన్న యాక్ని, పింపుల్, డార్క్ స్పాట్ ని కంట్రోల్ చేస్తుంది. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఆయిల్ ని కంట్రోల్ చేయడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది పొటాటో అనేది. అదే విధంగా ఇక్కడ నేను అలోవెరా అయితే తీసుకున్నానండి. ఫ్రెష్ అలోవెరా అయితే తీసుకున్నాను. ఈ విధంగా ఫ్రెష్ అలోవెరా తీసుకుని చిన్న పీసెస్ కి అయితే కట్ చేసుకున్నాను. సైడ్ ఉన్న ముళ్ళలు అనేవి తీసేసుకుని పైన ఉన్న గ్రీన్ పార్ట్ అనేది మొత్తం తీయలేదండి. ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. మీకు గ్రీన్ పార్ట్ అనేది నచ్చకపోతే మొత్తం రిమూవ్ చేసేసుకుని ఓన్లీ పల్ప్ మాత్రమే తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ గ్రీన్ కలర్ పార్ట్ కూడా తీసుకున్నాను. పైన లేయర్ కూడా నేను తీసేసుకుని ఈ విధంగా మిక్సీ జార్ లో అయితే వేసేసుకుని మిక్స్ అయితే వేసేసుకున్నాను. మీ దగ్గర ఫ్రెష్ అలోవెరా లేదు అనుకుంటే మీరు అలోవెరా జెల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ అలోవెరా అనేది మన స్కిన్ సాఫ్ట్ అండ్ స్మూత్ గా చేస్తుంది. స్కిన్ మీద యాక్ని, పింపుల్ ని కంట్రోల్ చేస్తుంది. అదే విధంగా స్కిన్ అనేది నేచురల్ గానే హెల్దీగా ఉంచడానికి యూజ్ అవుతుంది. అదే విధంగా స్కిన్ టోన్ ని చేంజ్ చేయడానికి కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి అలోవెరా జెల్ అనేది. చూస్తున్నారా, ఈ విధంగా మిక్సీ అయితే వేసుకున్నాను. ఈ విధంగా లిక్విడ్ లాగా అయితే ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే 2 టీ స్పూన్ వరకు ఎర్ర కందిపప్పు పౌడర్ యూజ్ చేస్తున్నాను. ఇది మసూర్ దాల్ అంటారు కదండి, ఇది కూడా మన స్కిన్ బ్రైట్నింగ్, లైట్నింగ్, స్కిన్ గ్లోయింగ్ అండ్ స్మూత్ అండ్ సాఫ్ట్ గా చేస్తుంది. స్కిన్ అనేది ఇన్స్టెంట్ గ్లోయింగ్ చేయడానికి, ఇన్స్టెంట్ స్కిన్ లైట్నింగ్ చేయడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది. డెఫినెట్గా యూజ్ చేయండి. స్కిన్ అనేది ఇన్స్టెంట్గా గ్లోయింగ్గా కావాలి, ఇన్స్టెంట్గా స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉండాలి అనుకుంటే డెఫినెట్గా ఇలా ఎర్ర కందిపప్పు పౌడర్ అనేది యూజ్ చేయండి. లేదు మీ దగ్గర ఇలా ఎర్ర కందిపప్పు పౌడర్ లేదు అనుకుంటే మీరు ముల్తానీ మట్టి అనే యూజ్ చేయండి. ముల్తానీ మట్టి కూడా మీ స్కిన్ వైట్నింగ్, బ్రైట్నింగ్ అండ్ స్కిన్ మీద ఉన్న ఆయిల్ కంట్రోల్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా వేసుకున్నాక మొత్తాన్ని ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎలా యూజ్ చేయాలి, ఎలా ఫేస్ కి అప్లై చేసుకోవాలి అని చూపిస్తున్నాను. మనం ఇది అప్లై చేసే ముందు మన స్కిన్ మీద ఎలాంటి క్రీమ్ గానీ మేకప్ కానీ లేకుండా ముందుగా ఫేస్ వాష్ అయితే చేసేసుకోవాలండి. నేనైతే ఫేస్ వాష్ చేసుకున్నాకైతే అప్లై చేసుకుంటున్నాను. చూస్తున్నారా, ఈ విధంగా మనం ఆల్రెడీ పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ విధంగా ఫేస్ మీద అయితే అప్లై చేసుకుని ఇది ఈ విధంగా థిక్ కన్సిస్టెన్సీలో అయితే వేసుకోండి. అప్పుడే మీ స్కిన్ మీద బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరిగి మీ స్కిన్ అనేది లైట్నింగ్, బ్రైట్నింగ్, స్కిన్ గ్లోయింగ్ అండ్ ఇన్స్టెంట్ స్కిన్ బ్రైట్నింగ్ అవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదే విధంగా మీరు నెక్ కి అదే
అదే విధంగా హ్యాండ్స్ కి కూడా యూజ్ చేయొచ్చు. నేను ఓన్లీ ఫేస్ కి మాత్రమే అప్లై చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా అప్లై చేసుకున్నాక ఒక 5 to 10 minutes వదిలేయండి. లేదు అనుకుంటే ఈ విధంగా మసాజ్ చేసేసుకుని ఫేస్ వాష్ చేసేసుకోండి. మసాజ్ అయితే కంపల్సరీ చేసుకోండి. మసాజ్ చేయడం వల్ల స్కిన్ అనేది ఇన్స్టెంట్ గా గ్లోయింగ్ గా అనిపిస్తుంది. డెఫినెట్ గా ఒకసారి ట్రై చేయండి. డిఫరెన్స్ అనేది మీకే అర్థమవుతుంది. ఇన్స్టెంట్ గా స్కిన్ అనేది బ్రైట్నింగ్ గా అనిపిస్తుంది. ఇన్స్టెంట్ గా స్మూత్ అండ్ సాఫ్ట్ గా చేయడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి. డెఫినెట్ గా ట్రై చేయండి. చూస్తున్నారా, ఈ విధంగా మసాజ్ చేసుకుంటూ ఆ తర్వాత ఫేస్ అనేది వాష్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ ఫేస్ అనేది క్లీన్ చేసుకొని చూపిస్తున్నాను. మీరు డైరెక్ట్ గా ఫేస్ వాష్ అయితే చేసేసుకోండి. ఇంకా పిగ్మెంటేషన్ పర్మనెంట్ రిజల్ట్ అనేది నేను ఇంకా వీడియోలో చెప్తాను. ఇలా చిన్న చిన్న టిప్స్ అనేది ట్రై చేయండి. ఏంటి ఆ టిప్స్ అనేది వీడియోలో చెప్తాను. పదండి వీడియోలోకి వెళ్దాం. చూస్తున్నారా, స్కిన్ అనేది క్లీన్ చేసుకున్నాక ఎంత సాఫ్ట్ అండ్ స్మూత్ గా అయితే కనిపిస్తుంది కదా. డెఫినెట్ గా ట్రై చేయండి. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. చూసారు కదండి వీడియో అనేది ఎలా చేసుకుందాం, ఎలా అప్లై చేసుకుందాం అనేది ఇప్పుడు చెప్తాను. ఇది ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి, పర్మనెంట్ రిజల్ట్ కావాలి అనుకుంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. ఈ పిగ్మెంటేషన్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే మన స్కిన్ అనేది చాలా ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మన స్కిన్ మీద పిగ్మెంటేషన్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే చాలా మనకి ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మన స్కిన్ అనేది ట్యాన్ అయిపోతుంది. ట్యాన్ అవ్వడం వల్ల మన స్కిన్ లో ఇంకా ఎక్కువ బ్లాక్నెస్ అనేది రిలీజ్ అవ్వడం వల్ల మన స్కిన్ మీద పిగ్మెంటేషన్ లాగా అయితే మారిపోతుంది. అంటే మనకి మంగు మచ్చలు అంటారు కదండి, ఈ ప్లేస్ లో అయితే వస్తుంటాయి. ఇవి మనకి ఎక్కువగా చూసుకుంటే జెంట్స్ లో కాకుండా లేడీస్ లో అయితే ఎక్కువగా వస్తుంటాయి. లేడీస్ లోనే ఎందుకు ఎక్కువ వస్తాయి అంటే ప్రెగ్నెన్సీలో ఎక్కువ వస్తుంటాయి కొంతమందికి. ఎందుకు అంటే అప్పుడు మనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంటుంది కాబట్టి ఆ టైంలో పిగ్మెంటేషన్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటుంది. లేదు అనుకుంటే నార్మల్ టైంలో కూడా మనకి వస్తుంటాయి. వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవడం వల్ల మనకి పిగ్మెంటేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. హార్మోనల్ లో మనకి ఈస్ట్రోజన్ హార్మోన్ ఎప్పుడైతే తగ్గడం స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి మనకి పిగ్మెంటేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మనం ఈజీగా ఈస్ట్రోజన్ హార్మోన్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడం వల్ల కానివ్వండి, అలాగే వాటర్ కంటెంట్ అనేది కొంచెం పెంచడం వల్ల కానివ్వండి, ఎండకి మన స్కిన్ అనేది ఎక్స్పోజ్ అవ్వకుండా కొంచెం కేర్ తీసుకోవడం వల్ల కానివ్వండి, ఈ పిగ్మెంటేషన్ అనేది ఈజీగా తగ్గించుకోవచ్చు. దీనికి చాలా పెద్ద పెద్ద ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా మనకి ఎండకి మన స్కిన్ ఎక్స్పోజ్ అయితే కనుక మళ్ళీ మనకి పిగ్మెంటేషన్ అనేది వస్తుంది. అది తగ్గదండి. ఎందుకంటే ఇది మనం కొన్ని చేంజెస్ అయితే చేసుకోవడం వల్ల తగ్గిపోతుంది. పర్మనెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది. డెఫినెట్ గా ఇలా అయితే ట్రై చేయండి. వాటర్ కంటెంట్ కొంచెం పెంచడం వల్ల, అలాగే సన్ కి కొంచెం ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండడం, అదే విధంగా ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసుకోవడం వల్ల బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఈ ఈస్ట్రోజన్ హార్మోన్స్ అనేది మనం ఫుడ్ ద్వారా తీసుకోవచ్చు, అదే విధంగా మెడిసిన్ ద్వారా తీసుకోవచ్చు. దీనివల్ల ఈజీగా మీకు పిగ్మెంటేషన్ అనేది, అదే విధంగా మీ స్కిన్ మీద చాలా డార్క్ స్పాట్స్ ఉన్నాయి అనుకుంటే డెఫినెట్ గా ట్రై చేయండి. స్కిన్ ట్యాన్ ని కూడా రిమూవ్ చేయడానికి చాలా మంచిగా యూజ్ అవుతుంది. స్కిన్ టోన్ ని పెంచుతుంది. స్కిన్ అనేది క్లియర్ అండ్ స్మూత్ గా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది పెంచడం వల్ల ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఏ ఫుడ్ లో అయితే ఎక్కువ రిచ్ గా ఉంటుంది అనేది మీకు స్క్రీన్ మీద యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. అదే విధంగా వాటర్ కంటెంట్ మన బాడీలో తగ్గిపోయినా, స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అయినా కూడా మనకి ఈ పిగ్మెంటేషన్ రావడానికి, అదే విధంగా మన స్కిన్ అనేది చాలా డల్ గా అవడానికి, స్కిన్ అనేది ట్యాన్ అవడానికి కూడా చాలా ఛాన్సెస్ ఉంటాయి. చెప్పాను కదండి, ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల మన స్కిన్ అనేది టైట్ అవుతుంది, స్కిన్ బ్రైట్నింగ్ అవుతుంది, స్కిన్ అనేది హెల్తీగా ఉంటుంది. ఇది మనం ఇంటర్నల్ గా తీసుకుంటున్నాం, ఫుడ్ ద్వారా తీసుకుంటే ఇంకా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఇది మన పర్మనెంట్ రిజల్ట్ అయితే ఇస్తుంది. కొన్ని చేంజెస్ చేసుకోండి, బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. అదే విధంగా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించండి. అలాగే చాలా పిగ్మెంటేషన్ ఉంది అనుకుంటే డెఫినెట్ గా ఇలా ఒకసారి ట్రై చేయండి. హనీ ఉంటుంది కదా, ఆ హనీ అనేది జస్ట్ మీరు ఫేస్ మీద ప్యాక్ లా అయితే యూజ్ చేయండి. హనీలో ఇంకేం మిక్స్ చేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ ఓన్లీ హనీ మాత్రమే తీసుకుని జస్ట్ కొంచెం ప్యాక్ లా అయితే వేసుకోండి. మీకు ఏ ప్లేస్ లో అయితే పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉంది అనుకుంటే ఆ ప్లేస్ లో మీరు హనీ ప్యాక్ ఒకసారి ట్రై చేయండి. బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. డెఫినెట్ గా ఒక 1-2 or 3 months ట్రై చేయండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే అందులో కూడా మనకి చాలా విటమిన్స్ అనేది ఉంటాయి. దానివల్ల మన స్కిన్ మీద ఉన్న బ్లాక్నెస్ ని తగ్గిస్తుంది. అదే విధంగా పిగ్మెంటేషన్ ని కంట్రోల్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు హోమ్ రెమెడీస్ చేసుకుంటూనే ఇలా మన ఫుడ్ ద్వారా, అదే విధంగా వాటర్ ద్వారా తీసుకున్నారంటే బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. డెఫినెట్ గా ట్రై చేయండి. ట్రై చేశాక రిజల్ట్ ఎలా అనిపించింది
అనేది డెఫినెట్గా నాతో షేర్ చేయండి. ఇది ఒక్క రోజులో 2 రోజుల్లో మారిపోతుందంటే డెఫినెట్గా ఏది జరగదు. మ్యాక్సిమం 2 or 3 months మీరు దీనికి టైం ఇవ్వాలి. అప్పుడే మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మీరు ఎంత పెద్ద పెద్ద ట్రీట్మెంట్ తీసుకున్నా మీకు అంత రిజల్ట్ అయితే ఉండదు. అంత మంచి రిజల్ట్ వచ్చినా కూడా మీకు మళ్ళీ పిగ్మెంటేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అందుకే మీరు ఇంటర్నల్ గా కూడా కొన్ని చేంజెస్ అనేది చేసుకోండి. ఆ తర్వాత ఇంట్లోనే చిన్న చిన్న హోమ్ రెమెడీస్ అనేది ట్రై చేయండి. బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. హెయిర్ కేర్, స్కిన్ కేర్, పిగ్మెంటేషన్, స్కిన్ బ్రైట్నింగ్ అండ్ లైట్నింగ్ చేసే ఇంకా మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి. చూడాలి అనుకుంటే డెఫినెట్ గా ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసేయండి. వీడియో అనేది నచ్చింది అనుకుంటాను, అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది డెఫినెట్ గా నాతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.